హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పకోడీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మంచి టేస్టీతో కరకరలాడే క్రిస్పీ చికెన్ పకోడీ. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. సింపుల్ టిక్స్ పాటిస్తే సరిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకోవాలి. వాటర్ పూర్తిగా వంపేసిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. వాటర్ పూర్తిగా వంపేసాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని వేసుకుంటున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఇది అప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ ముక్కలకి మసాలాలు అనేవి మంచిగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఈ టైంలో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, రెడ్ ఫుడ్ కలర్. నేను ఇక్కడ ఏ కలర్స్ యాడ్ చేయకుండా చూపిస్తున్నాను. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి, లేదంటే చికెన్ పకోడీ అంతగా బాగోదు. ఈ కార్న్ ఫ్లోర్ మరియు వరిపిండి కనుక వేసుకున్నామంటే చికెన్ పకోడీ అనేది మంచి టేస్టీగా, మంచి రుచితో, మంచి ఫ్లేవర్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి ఈ కార్న్ ఫ్లోర్ మరియు వరిపిండిని ఇలా కలుపుతూ వేళ్ళతో నలుపుతూ ఇలా పట్టించుకోవాలి. కావాలనుకుంటే మనం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని అయినా కలుపుకోవచ్చు. మనకు ఆనియన్ పకోడీ అయితే ఎలా పొడి పొడిగా ఇలా పకోడీకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుందో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నేను ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటున్నాను. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి. చూడండి, 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చికెన్ పీసెస్ని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. సో ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ను ఒక్కొక్క పీస్గా సపరేట్ చేసుకుంటూ వేసుకుందాం. ఒక్కొక్క పీస్ మాత్రమే వేసుకోవాలండి. సో ఒకటి అంటుకుంటే మాత్రం ముక్క అనేది బయటికి వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తుంది. సో ఇలా విడివిడిగా ప్యాన్లో ఎన్ని వీలైనంత ముక్కలను వేసుకోవాలి. ఎంత ఫ్రైకి వీలవుతుందో అంతవరకే ముక్కలను వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నుండి 4 నిమిషాల వరకు వన్ సైడ్ ఇలా పూర్తిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ముక్క అనేది ఒక పీస్కు మరొక పీస్ అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది కదా, అలా అయితేనే మనకు కరెక్ట్గా లోపల పీస్ అనేది ఉడికిపోతుంది. చూడండి, మనకు ఫస్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది. మనకు పర్ఫెక్ట్గా పీసెస్ అనేవి కుక్ అయినవి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సెకండ్ బ్యాచ్ కూడా ఇలానే వేసేసుకుందాం. సో ఇలా మన దగ్గర ఉన్న చికెన్ను, మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇలా వేసేసుకోవాలి. అంతా రెండు వైపులా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ అనేది పీసెస్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక పైన మాడిపోయి లోపల ముక్క అంతగా ఉడకదు. లాస్ట్ బ్యాచ్ చూడండి, ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా ఫ్రై పీసెస్ ఒక 1-2 మినిట్స్ అయితే తీస్తాము అనే ముందు ఈ పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకును ఆయిల్లోకి వేసుకొని వీటితో పాటు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిని కూడా ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. అంతేనండి, మనకు పర్ఫెక్ట్గా కరకరలాడే క్రిస్పీ చికెన్ పకోడీ అయితే మనకు ప్రిపేర్ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, చూస్తూనే తెలుస్తుంది కదా, చికెన్ పీస్ అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉడికిపోయింది కదా. ఎలాంటి స్పెషల్ డేలో అయినా చికెన్ పకోడీని ఇలా చాలా ఈజీగా, క్రిస్పీగా, మంచి టేస్టీతో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.